సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఖమ్మం భద్రాద్రి జిల్లా రైతాంగానికి దశాబ్దాల కళ నెరవేరే సుదినం వచ్చేసింది. గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతుల పేరుతో 3 ఏళ్లుగా నిలిచిపోయిన పనులకు తీర్పుతో సర్వ హక్కులు లభించాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు ఉన్న పర్యావరణ అనుమతులు 100% చెల్లుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇవ్వడంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన స్టేను అధిగమిస్తూ గతంలో లభించిన పర్యావరణ అనుమతులు చట్టబద్దంగా చెల్లుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అశ్వాపురం మండలం కమ్మగిరిగూడెం అమ్మగారిపల్లి గ్రామాల సరిహద్దులో సుమారు 150 ఏళ్ల నాటి పాత దుమ్ముగూడెం ఆనకట్టుకు దిగువన ఈ సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రతిపాదించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేలా సుమారు 19,954 కోట్ల అంచనా వ్యయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా గోదావరి జలాలను గరిష్టంగా వాడుకునేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ పనులు వేగవంతం చేశారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో ప్రాజెక్టుకు ఊహించని బ్రేకులు పడ్డాయి. పర్యావరణ అనుమతులు ముందుగా తీసుకోకుండానే పనులు ప్రారంభించారని, నిర్వసిత రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదని, గ్రామ సభల ఆమోదం లేదంటూ దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు చెందిన కొందరు రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పరిశీలనకు వచ్చిన ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఎన్జీటీ 2024లో ఈ ప్రాజెక్టు పనులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గతంలో 54 కోట్ల భారీ జరిమానా కూడా విధించారు. దాంతో దాదాపు 56% పైగా పూర్తయిన సీతమ్మ సాగర్ పనులు 3 ఏళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. వేల కోట్ల ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీరు వాడుకోలేదని దుస్థితి ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టు చిక్కుముడులు విప్పడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని రంగంలోకి దించారు. ఎన్జీటీ స్టేను సవాల్ చేస్తూ పర్యావరణ అనుమతుల రక్షణ కోసం సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం చేశారు. జూలై 29న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం 2021లో తెచ్చిన పోస్ట్ ఫ్యాక్టో ఆఫీస్ మెమరాండం చెల్లదని కొట్టివేసినప్పటికీ ఆ ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటికే సీతమ్మ సాగర్ కు మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ చట్టబద్దంగా చెల్లుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు ప్రాజెక్టుకే వర్తిస్తుందని, నిర్మాణంలో ఉన్న సీతమ్మ సాగర్ కు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుకు లీగల్ ప్రొటెక్షన్ లభించింది. నిజంగా ఇది తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి ప్రాంత ప్రజలకు లభించిన అతిపెద్ద విజయం. కోర్టు వివాదాలు తొలగిపోవడంతో రాబోయే 2 నుంచి 3 నెలల్లో సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులను పునఃప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.